నెల్లూరు మైపాడ్ గేట్ సెంటర్ నవాపేట మిత్రమండలి సుబ్బారావు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలతో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా అత్యంత వైభవంగా భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అన్నా మళ్ళీ వెలిగిస్తాడు. అన్నా గురు గురు పెట్రోల్ महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेवर्वाजनीवती दीनामभित्रितो महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। నవాపేట మరియు మిత్రమండలి శ్రీ మద్దూరు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మన మైపాడ్ గేట్ సెంటర్ నందు నూతన సంవత్సరంలో పెద్ద పండుగగా మొట్టమొదటి రోజు భోగి పండుగ, తదుపరి సంక్రాంతి పండుగ, తదుపరి కనుమోత్సవ పండుగ జరుగుతుంది. ఆ పండుగల్లో ముఖ్యంగా భోగభాగ్యాలతో ఈ లోకంలో ఉండే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలనేసి మొట్టమొదటిసారిగా పెద్దలు మన సూచన ప్రకారం భోగి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ భోగి పండుగ అందరి ఇళ్లల్లో కూడా భోగభాగ్యాలు వెలగాలని ఆశిస్తూ మన నవాపేట మైపాడ్ గేటు మిత్రమండలి సభ్యులు మద్దూరు సుబ్బారావు ఆధ్వర్యంలో భోగి పండుగ వేయడం జరిగింది. తదుపరి పెద్దల పండుగ సంక్రాంతి పండుగ జరుగుతుంది. ఆ తదుపరి కనుమ పండుగ మన మైపాడ్ గేటు నవాపేట జవహర్ సాహెబ్ కాలనీ నందు 3వ రోజున అత్యంత ఆనందకరంగా జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారు అందరి యొక్క ఆశీస్సులు పొంది ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలతో త్వరతోగాలని, అంతేవిధంగా అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క పార్వతీ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మైపాడ్ గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో 1991 నుంచి 1923 వరకు ఇక్కడ మిత్రమండలి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఇక్కడ 3-4 వార్డులు మిత్రమండలి అందరూ సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయపరంగా పురోహితుల చేత ఇక్కడ అర్చకులతో వేద మంత్రాలతో ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టించాము. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులు. కనుమతప్ప మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ సెంటర్లో జరుగుతుంది. కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమానికి 1991 నుంచి మొదలుపెట్టాము దీన్ని. ఈ కార్యక్రమం కూడా గర్వంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దల పండుగ అంటే సోమవారం రోజు అత్యంత వైభవంగా జరుగును. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ భక్తులు అందరూ దేవతామూర్తులు అందరూ ఒక్కొక్క దగ్గర వేంచేస్తారు. వారు శ్వేత తీర్చి ఉదయాన్నే వచ్చి సాయంకాలానికి వారి గుళ్ళకు చేరుకుంటారు. అది ప్రత్యేకమైన కార్యక్రమం ఈ సంవత్సరానికి. మైపాడ్ గేట్ సెంటరు, ఈ సెంటర్లో సుబ్బారావు అంటే మాకందరికీ తెలిసింది తెప్పోత్సవం సుబ్బారావు అనేవాళ్ళు. అలాగా మా చిన్నప్పటి నుంచి కూడా తెప్పోత్సవం అనే పేరుతోటే సుబ్బారావు అన్న పేరు కూడా అంత దిగ్విజయంగా ముందుకు వచ్చేది. ఆయన 22 సంవత్సరాల పాటు ఈ సెంటర్లో తెప్పోత్సవాన్ని ఎంతో దిగ్విజయంగా 29 సంవత్సరాల పాటు దిగ్విజయంగా భక్తులు అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతో చాకచక్యంగా ఈ కార్యక్రమం నిర్వహించాడు. తదనంతరం ఆయన ఈ మైపాడ్ గేట్ సెంటర్ దాటి తర్వాత నవాపేట సెంటర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి గుడి కూడా ఆయన యొక్క సొంత తెలివితేటలతోటి కొంతమంది నాయకుల సహాయ సహకారాలతోటి ఆ గుడిని కూడా నిర్మాణం చేపట్టి ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా
ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అయితేనేవి గుడి స్థాపించిన సంవత్సరం అయితేనేమి అన్ని కూడా కార్యక్రమాలు బాగా దిగ్విజయం చేస్తున్నాడు. దాని తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నవంబర్ నెలలో కార్తీక మాసం, ఆ కార్తీక మాసం కార్యక్రమాన్ని కూడా ఈ మైపాడు గేటు ఘాట్ కూడా ఆయన పోలీస్ వర్గం అనేటువంటి లాస్ట్ వారం అయినటువంటి కార్తీక మాసంలో లాస్ట్ వారాన్ని పోలీస్ వర్గం అంటారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఉదయాన్నే ఇక్కడ శివుడిని ప్రతిష్టాపన చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకుల్ని, కార్పొరేటర్లని, ఎమ్మెల్యే కూడా పిలిచి అభిషేకాలు చేపించి సాయంకాలం దీపాలని నీళ్ళల్లో వదిలేటువంటి కార్యక్రమం కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోటే దిగ్విజయంగా జరిపిస్తున్నాడు. ఈ సంవత్సరం ఇక్కడ భోగి పండుగను కూడా 4 నాయకుల్ని, చుట్టుపక్కల కార్యకర్తలందరినీ పిలిచి ఈ భోగి పండుగ కార్యక్రమాన్ని కూడా ఎంతో దిగ్విజయంగా బాగా అందరికీ సంతోషపడే విధంగా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.